స్వేచ్ఛగా మాట్లాడే హక్కును ఈరోజు ప్రతిపక్షాలు కోల్పోయినాయి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే జన్మదినోత్సవం జరిగితే మరి బయట మీరు స్వేచ్ఛగా కేక్ కట్ చేసేదానికి లేదు, స్వేచ్ఛగా ఫ్లెక్సీ వేసేదానికి లేదు, స్వేచ్ఛగా జెండా కట్టేదానికి కూడా లేదని చెప్పినటువంటి ప్రభుత్వము అనేకమైనటువంటి హక్కులు, అనేకమైనటువంటి నిబంధనలు అయినా కూడా ఎన్ని నియమ నిబంధనలు పెట్టినా, ఎన్ని అంశాలు పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవము ఒక పండుగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైభవంగా అన్ని జిల్లాల్లో కూడా జరిగిన విషయాన్ని నేను తెలియజేస్తున్నాం. అంటే మీడియా గొంతు నొక్కుతున్నారు, ప్రజలు గొంతు నొక్కుతున్నారు, కార్యకర్తలు గొంతు నొక్కుతున్నారు. ఒక నియంతృత్వ ధోరణితో పోకడంతో ఈరోజు కూటమి ప్రభుత్వం రాజ్యం వెళ్తా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ రాజ్యాధికారము శాశ్వతం కాదు. మరి ఇంతకుముందు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉంది, నిన్న మాది, ఈ రోజు మీది, రేపు మళ్ళా మాదే అని కూడా నేను విస్పష్టంగా నేను మరి ఈరోజు ప్రజల్లో కూడా మార్పు వచ్చింది, గణనీయంగా మార్పు వచ్చింది. ప్రజలు పశ్చాత్తాపడుతున్నారు. అయ్యా మేము పొరపాటు చేసినాము, మాకు జగన్మోహన్ రెడ్డి గారి పథకాల ద్వారా అనేకమైనటువంటి ఆయన ఎంతో సాయం చేసినాడు, ఆ పథకాలు ఏమైనాయో తెలియదు, ఆ డబ్బు ఏమైందో తెలియదు. మళ్ళీ అవి కాకుండా ఆ పథకాలకు మంగళం పాడింది కాకుండా ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారు. తొందరలోనే ఆర్టీసీ ఛార్జీలు కూడా పెరగబోతున్నాయి. ఇది ఒక్కటే కాదు, ఈరోజు మీరు చూసిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఈరోజు బహిరంగ విపణిలో బజార్లో ఏ విధంగా కూరగాయలు కావచ్చు, చక్కెర కావచ్చు, కిరసనాయలు కావచ్చు, కందిపప్పు కావచ్చు, ఏ విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరలు పెరిగినాయో ప్రజలంతా కూడా చాలా ఆలోచన చేస్తున్నారు. తప్పకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ జమిలీ ఎన్నికలు వచ్చినా, లేదంటే 29లో సాధారణ ఎన్నికలు వచ్చినా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ముఖ్యమంత్రి తథ్యం అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పుడు మా గొంతుకు వినపడతానే ఉంటుంది, మా వాణిని వినిపిస్తానే ఉంటాము. ప్రజల పక్షాన మరి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తామని చెప్పి కూడా నేను విస్పష్టంగా నేను కావచ్చు, మా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు కావచ్చు తెలియజేస్తున్నాయని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను.